Okay, so next question. So which of the following is correct statement? Okay, so yeah, first option, nucleus is present in RBC, 55% of plasma is present in blood, fishes are example for monocycle blood circulatory system. So ఇవంట మనకు ఆప్షన్స్. సి ఫస్ట్ ఆప్షన్, న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆర్బీసీ. ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు ఇమాజిన్ like this is the RBC cell. Okay, so this is the RBC cell. RBC cells లో లోపల న్యూక్లియస్ అనేది ఉండదండి. ఓకే, సో ఆర్బీసీ సెల్స్ లోపల మనకు న్యూక్లియస్ అనేది ఉండదు. సో డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్లో ఉంటుంది మళ్ళీ న్యూక్లియస్, ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, 55% ఆఫ్ ప్లాస్మా ఇస్ ప్రజెంట్ ఇన్ బ్లడ్. ఎస్, అఫ్ కోర్స్ మనకి బ్లడ్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తే బ్లడ్లో మనకు 2 పార్ట్స్ ఉంటుందండి. ఒకటి ప్లాస్మా అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లడ్ సెల్స్ అంటే లైక్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. మరి ప్లాస్మా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే 55% ఉంటుంది, రిమైనింగ్ 45% బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి 55% ఆఫ్ ప్లాస్మా అనేది ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, ఫిషెస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఎగ్జాంపుల్, కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫిషెస్లో మనకు 2 ఛాంబర్ హార్ట్ ఉంటుంది. సో 2 ఛాంబర్ హార్ట్లో మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ జరుగుతుంది. అంటే గుండెకి రక్తం ఒకేసారి వస్తుంది అనమాట. సో డైరెక్ట్గా బాడీ పార్ట్స్ నుంచి లంగ్స్లోకి బ్లడ్ వెళ్తుంది. బ్లడ్లో ఆక్సిజన్తో కలిసి ప్యూరిఫై అయిన తర్వాత ప్యూరిఫై అయిన బ్లడ్ హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి రిమైనింగ్ అన్ని బాడీ పార్ట్స్కి పంప్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఓన్లీ ఒకసారి హార్ట్కి బ్లడ్ వస్తుంది కాబట్టి సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, మరి బైసైకిల్ బ్లడ్ సర్క్యులేటర్ అంటే ఏంటంటే హార్ట్కి 2 సార్లు బ్లడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్లో ఫస్ట్ బాడీ పార్ట్స్ నుంచి ఇంప్యూరిటీ బ్లడ్ హార్ట్కి వెళ్తుంది, దాని తర్వాత లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్లో ఇంప్యూరిటీ బ్లడ్ ప్యూరిఫై అయిన తర్వాత ఆక్సిజన్తో కలిసి ఆ ప్యూరిఫైడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వచ్చి మళ్ళీ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వస్తుంది. ఇట్లా 2 టైమ్స్ హార్ట్కి వస్తే బైసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఎగ్జాంపుల్స్ ఆల్ మమ్మల్స్ అండ్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్ అండ్ యాంఫీబియన్స్ అనమాట. మరి మోనోసైకిల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి ఒకేసారి బ్లడ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఫిషెస్. సో బి అండ్ సి స్టేట్మెంట్స్ 2 కూడా కరెక్టే కాబట్టి సో ఓన్లీ సిబి కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ది మనకి ఎలాగో రాంగ్ అని తెలుసు. సో ఫస్ట్ ఆప్షన్లో లాస్ట్ ఆప్షన్లో ఏ ఉంది కాబట్టి డైరెక్ట్ ఎలిమినేట్. సో బి కరెక్టే అఫ్ కోర్స్, సి కూడా కరెక్ట్ కాబట్టి విల్ గో ఫర్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఫర్ బల్బ్ ఫిలమెంట్. సో బల్బ్ ఫిలమెంట్లో ఏ మెటల్ని యూజ్ చేస్తారు? సో ఇది కదా బల్బ్ ఫిలమెంట్. ఈ ఫిలమెంట్లో మనం యూజ్ చేసే మెటల్ ఏంటి? అసలు మెటల్స్ని ఎందుకు చేయాలి అంటే బికాస్ ఆఫ్ మీకు రీజన్ తెలుసు. సో మెటల్స్ ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ సో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ అని కూడా మీకు తెలుసు. గుడ్ ఎలక్ట్రిసిటీ కండక్టర్స్ అండ్ హీట్ కండక్టర్స్ అంటే ఎలక్ట్రిసిటీని హీట్ని పాస్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని పాస్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మెటల్ పెడితేనే కదా ఆ కరెంట్ అనేది బల్బ్ వెలగాలంటే ఏం పాస్ అవ్వాలి? ఇక్కడ ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వాలి. ఎలక్ట్రాన్స్ని పాస్ చేసేది మెటల్సే కదండి, కాబట్టి ఆబ్వియస్లీ మెటల్సే వాడతారు. మరి ఏ మెటల్ని వాడాలి అంటే టంగ్స్టన్, అల్యూమినియం, కాపర్, నిక్రోమ్. టంగ్స్టన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అల్యూమినియంని ఎక్కువగా ట్యూబ్ లైట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, కాపర్ కూడా ఏమవుతుందంటే అది కూడా ఒక మెటల్. సో లైక్ హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి వంట సామాన్లలో కూడా ఈ కాపర్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ప్లస్ గోల్డ్లో కూడా యూజ్ చేస్తే ఒక అల్లైగా యూజ్ చేస్తారనమాట దీన్ని ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి నీక్రోమ్. ఈ నీక్రోమ్ని ఎక్కువగా ఎలక్ట్రికల్ హీటర్స్లో ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇప్పుడు మనకు ఎలక్ట్రికల్ హీటర్స్లో లేకపోతే కొన్ని ఎలక్ట్రిక్ స్టవ్స్ కూడా ఉంటాయి. ఇట్లాంటి వాటిల్లో యూజ్ చేసే కాయిల్స్ నీక్రోమ్ కాయిల్స్ అనమాట. ఇది కూడా మెటలే. నెక్స్ట్, మరి టంగ్స్టన్ని బల్బులో ఎందుకు యూజ్ చేస్తారంటే టంగ్స్టన్ ఇస్ ద హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ మెటల్. అంటే దానికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒకసారి బై మిస్టేక్లో ఎక్కువ కరెంట్ వచ్చేసినా కూడా ఈ మెటల్ అనేది అంత ఈజీగా మెల్ట్ అయిపోదు. ఓకే, ఎందుకంటే హై మెల్టింగ్ పాయింట్ ఉంది కాబట్టి. సో టంగ్స్టన్ ఇస్ ద హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ మెటల్ కాబట్టి సో ఇన్ బల్బ్స్ టంగ్స్టన్ మెటల్ని యూజ్ చేస్తారనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. Which of the following activities involves involuntary muscle? So what is meant by voluntary muscle, involuntary muscle, cardiac muscle? So in human beings made up of 3 type of muscles basically. So first one is voluntary muscle or bony muscle or striated muscle. Second is non-striated and involuntary. Third one is cardiac muscles అని చెప్పుకున్నాం. మరి
ఏంటి ఈ 3 మజిల్స్ అంటే నెక్స్ట్ సైడ్లో చూడండి. సో ఇట్లా 3 టైప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయండి. సో స్ట్రైటెడ్ మజిల్స్ ఏంటంటే మజిల్స్ మీద ఇట్లా ఏంటంటే స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ మజిల్స్ మీద మనకు స్ట్రైట్ లైన్స్ కనిపిస్తాయి. ఇట్లా అడ్డంగా కానీ నిలువుగా కానీ స్ట్రైట్ లైన్స్ కనిపిస్తాయి. వాటినే స్ట్రైటెడ్ అంటాం. మరి వాలంటరీ ఏంటంటే సో సచ్ కైండ్ ఆఫ్ మజిల్స్ విల్ వర్క్ అండర్ ఇన్ అవర్ కంట్రోల్. అంటే మన కంట్రోల్లో ఉండి పనిచేసే మజిల్స్ని వాలంటరీ మజిల్స్ అంటాం. ఎగ్జాంపుల్ హ్యాండ్ మజిల్స్, లెగ్ మజిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మన కంట్రోల్లో ఉండి పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హ్యాండ్ మూమెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇస్తావు, లేకపోతే సైలెంట్గా అలా ఉంటావు, రెస్ట్ ఇస్తావు. నడవాలనుకుంటే లెగ్ మూమెంట్ ఇస్తావు లేదా రెస్ట్ తీసుకుంటావు. వాక్ చేయాలంటే వాక్ చేస్తావు, రన్ చేయాలంటే రన్నింగ్ చేస్తావు. అంటే ఏంటంటే నీ కంట్రోల్లో ఉండి పని చేస్తున్నాయి కదా. సో దట్స్ వై వీఆర్ కాల్డ్ యాజ్ వాలంటరీ మజిల్. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై దీన్నే మనం బోనీ మజిల్ అని కూడా చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఇలాంటి మజిల్స్ అన్నీ కూడా సో ఇట్స్ డైరెక్ట్లీ అటాచెస్ టు ద బోన్కి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం టెండాన్ అని చెప్పుకున్నాం. టెండాన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కనెక్టివిటీ టిష్యూ విచ్ ఈస్ ద మజిల్ ఈజ్ అటాచెస్ టు ద బోన్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఎంతసేపు మజిల్ బోన్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ ఉందండి, ఈ హ్యాండ్లో బోన్ ఉంది, ఇక్కడున్న మజిల్ అంతా కూడా బోన్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకే ఎగ్జాంపుల్ హ్యాండ్ మజిల్స్ అన్నా. ఇవన్నిటిని మనం బోనీ మజిల్స్ అని కూడా చెప్పొచ్చు. కమింగ్ టు నాన్ స్ట్రైటెడ్ ఆర్ ఇన్వాలంటరీ మజిల్. నాన్ స్ట్రైటెడ్ అంటే ఏంటంటే మజిల్ మీద ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఉండకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఇలా ఉంటాయన్నమాట మజిల్స్. అవన్నీ కూడా నాన్ స్ట్రైటెడ్ మజిల్స్. మరి ఇన్వాలంటరీ అంటే ఏంటంటే సో సచ్ కైండ్ ఆఫ్ మజిల్స్ సో ఏం చేస్తాయంటే మన కంట్రోల్లో ఉండి పనిచేయవన్నమాట. డస్ నాట్ వర్క్ ఇన్ అండర్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో లేకుండా జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ సిస్టమ్ నీ కంట్రోల్లో ఉండి అవుతుందా, డైజెషన్ అవుతుందా లేదా, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యూరినరీ బ్లాడర్, ఇవన్నీ కూడా సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు. సో అలాంటి మజిల్స్ని ఇన్వాలంటరీ మజిల్స్ అనేసి మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కార్డియాటిక్ మజిల్. పేర్లోనే ఉంది, ద వర్డ్ కార్డియాటిక్ ఇస్ గివ్ సమ్ హింట్ ఫర్ యూ. సో కార్డియాటిక్ మీన్స్ లైక్ కార్డియాలజీ అంటే హార్ట్ కదా. సో హార్ట్ రిలేటెడ్ మజిల్స్ అనమాట. మరి హార్ట్లో ఏ మజిల్స్ ఉంటుంది అంటే స్ట్రైటెడ్ మజిల్ ఉంటుంది, నాన్ స్ట్రైటెడ్ మజిల్ ఉంటుంది. సో బోత్ మజిల్ కాంబినేషనే హార్ట్ మజిల్ అనమాట. మరి ఎలా అంటే సో హార్ట్ మజిల్ ఇట్స్ స్ట్రక్చరలీ లుక్స్ లైక్ ఏ స్ట్రైటెడ్ మజిల్. అంటే చూడ్డానికి స్ట్రైటెడ్ మజిల్ లాగా ఉంటుంది. అంటే ఆ మజిల్ మీద స్ట్రైట్ లైన్స్ అన్నీ ఉంటాయి. బట్ when it comes to function, so it's functionally act like as a non-striated muscle. అంటే అది మన కంట్రోల్లో ఉండి పనిచేయదు. నాన్ స్ట్రైటెడ్ అంటే ఇన్వాలంటరీ అన్నాం కదా. హార్ట్ బీట్ నీ కంట్రోల్లో ఉండి జరుగుతుందా? మరి అలాంటప్పుడు అందరూ హార్ట్ స్ట్రోక్కి ఎందుకు ఎక్స్పోజ్ అవుతారు కదా. అంటే చూడడానికి స్ట్రైటెడ్లా ఉంటుంది, పని మాత్రం నాన్ స్ట్రైటెడ్లా ఉంటుంది. రెండింటిని పోలి ఉంటుంది కాబట్టి సో దీస్ ఆర్ ద మజిల్, కార్డియాటిక్ మజిల్. సో ద కాంబినేషన్ ఆఫ్ స్ట్రైటెడ్ అండ్ నాన్ స్ట్రైటెడ్ మజిల్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని దీనికి ఆన్సర్ చెప్పండి మీరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్స్ ఇన్ ద వాలంటరీ మజిల్? ఓకే, సో వాలంటరీ మజిల్ అంటే దీన్నే బోనీ మజిల్ అని కూడా చెప్పాం. ఎగ్జాంపుల్ లైక్ హ్యాండ్ మజిల్, లెగ్ మజిల్ అని కూడా చెప్పా. ప్లస్ వాలంటరీ అన్నాం కాబట్టి సో విచ్ విల్ బి వర్క్స్ అండర్ ఇన్ అవర్ కంట్రోల్ అని కూడా చెప్పా. మన కంట్రోల్లో ఉండి పనిచేస్తాయని కూడా చెప్పా. దాని మీద స్ట్రైట్ లైన్స్ ఉంటాయని కూడా చెప్పా. సో ఈ 3 క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకొని సో వీ హ్యావ్ టు పిక్ వన్ ఆన్సర్ ఫ్రమ్ దీస్. ఓకే, ది జంపింగ్ ఆఫ్ ఎ ఫ్రాగ్ అన్నారు. ఫ్రాగ్ జంప్ చేయడం. సో ఫ్రాగ్ జంప్ చేయాలంటే జంపింగ్ కోసం వాటి లెగ్స్ని అయితే యూజ్ చేయాలి కదండి, యూజ్ చేయాలి. ఒకవేళ జంప్ చేయకూడదు అనుకుంటే సైలెంట్గా ఉండొచ్చు, చేయాలనుకుంటే చేస్తుంది లేకపోతే లేదు. అంటే అది దాని కంట్రోల్లో ఉంది కదా. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాలంటరీ. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అనుకో. నెక్స్ట్, మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ స్టమక్. స్టమక్లో ఫుడ్ మూమెంట్ మీకు తెలుసా? తినడం మాత్రమే మనకు తెలుసు. బిర్యానీ బాగుంది, లేకపోతే ఇంకేదో కర్రీ బాగుంది, లేకపోతే ఇంకేదో ఫుడ్ బాగుంది, టేస్ట్ ఎంజాయ్ చేసి తినడం మనకే మనకు తెలుస్తుంది. అది స్టమక్లో పోయిందా, డైజెషన్ అయ్యిందా లేదా, అవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు కదా. సో అలాంటప్పుడు అది ఏ మజిల్? ఇన్వాలంటరీ మజిల్. వాలంటరీ అయితే కాదు కదా. సో దాన్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్, స్టమక్ మజిల్ మన కంట్రోల్లో ఉండదు కాబట్టి. ది పంపింగ్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ బీట్ మన కంట్రోల్లో ఉంటుందా అండి? హార్ట్ స్ట్రక్చరలీ లుక్స్ లైక్ స్ట్రైటెడ్ అన్నా, బట్ ఫంక్షనలీ నాన్ స్ట్రైటెడ్ అన్నా. సో ఫంక్షనలీ నాన్ స్ట్రైటెడ్ అంటే ఇది వీడేమడుగుతున్నాడు? పంపింగ్ అన్నాడు. పంపింగ్ ఆఫ్ ద హార్ట్ అంటే హార్ట్ బీట్ అనేది మన చేతిలో లేదు కాబట్టి అది ఎగ్జాంపుల్ ఇన్వాలంటరీకే. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసాయి.
అది మన కంట్రోల్లో జరగదు కాబట్టి. నెక్స్ట్ రైటింగ్ విత్ హ్యాండ్. సో నేను హ్యాండ్తో ఇలా రైట్ రాస్తున్నాను, ఇష్టం వస్తే రాస్తాను, లేదా ఇలా నిల్చొని ఎక్స్ప్లెయిన్ చేసి పోతా అంటే ఇది నా కంట్రోల్లో ఉంది, అంటే దీన్ని నేను వాలంటరీ అనుకుంటున్నాను. సో అవర్ హ్యాండ్ ఈస్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ ఓన్లీ కదా. సో కాబట్టి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాలంటరీ మజిల్. సో ఇది రైట్ అనుకోండి. సో మధ్యలో రెండింటిని ఎలిమినేట్ రాంగ్ అయిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్స్. ఎక్కడుంది ఫస్ట్ ఫోర్త్? ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. సో ఆప్షన్స్లో మనం రాంగ్ అయినట్టుంది, పెట్టలేదండి. సో ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఏలో 1 and 2 అన్నారు కదా, సో రాంగ్ చేసేద్దాం. 1 and 2 3 అన్నారు, ఇది రాంగే. 2 3 ఆబ్వియస్లీ రాంగ్. ఓన్లీ సి ఇది కూడా రాంగ్, సమ్ మిస్టేక్. సో 1 and 4 ఆన్సర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట ఇక్కడ. ఓకే, 1 and 4. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ హై అయనైజేషన్ ఎనర్జీ? ఎస్, పీరియాడిక్ టేబుల్ గానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో చూడండి అయనైజేషన్ ఎనర్జీ అనేది సో ఫస్ట్ పీరియడ్ నుంచి ఇలా వెళ్ళి సో 18th పీరియడ్ వరకు అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ హీలియంకి హై అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఏ మెటల్స్కి అయితే అయనైజేషన్ ఎక్కువ ఉంటుందో ఇట్స్ నాట్ లైక్ స్టెబిలిటీ మెటల్స్, అంటే కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే హీలియం అనేది మనకు 90% ఎక్కువగా హెచ్ స్టేట్లో ప్లస్ స్టేట్లో కనిపిస్తుంది, అంటే డెఫిషియన్సీ ప్లేస్లో కనిపిస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ హెచ్ అనేది ఎప్పుడైనా సరే డెఫిషియన్సీ స్టేట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో డెఫిషియన్సీ స్టేట్లో ఉన్నా లేకపోతే మైనస్ స్టేట్లో ఉన్నా ఏదైనా సరే అయానిక్ స్టేటే. సో ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందామండి. వాటర్ మనకు స్ట్రక్చర్, కెమికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, H2O కాబట్టి సారీ H2O కదా, సో OH ఇలా ఉంటుంది వాటర్. ఓకే, ఇలా ఉన్నప్పుడు వాటర్ స్టెబిలిటీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఒక బాండ్ని కన్నా మధ్యలో బ్రేక్ చేసామనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్స్, ఈ బాండ్ ఫామ్ అవ్వాలంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి కదా. ఈ ఎలక్ట్రాన్స్ ఏదర్ హైడ్రోజన్ మీద ఏదర్ ఆక్సిజన్ మీదకి వెళ్తాయి. హైడ్రోజన్ మీదకి వెళ్తే ఎక్స్ట్రా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మైనస్ సింబల్లో చూపిస్తాం. ఇట్స్ నాట్ లైక్ మైనస్ అండి, దట్ మీన్స్ ఇట్స్ లైక్ 1 బాండ్ అని అర్థం. బాండ్ అంటే ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఒక బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి అక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయని నువ్వు అర్థం చేసుకోవాలి, అది మైనస్ కాదు. ఇక ఆక్సిజన్ దగ్గర ప్లస్ సింబల్ ఉంటుంది. ఓకే, ప్లస్ అంటే ఏంటంటే ఇట్స్ డెఫిషియన్సీ స్టేట్లో ఉంది అని దాని అర్థం, అంటే దానికి ఎలక్ట్రాన్స్ కావాలి. ఇది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ఎవరు ఇస్తారా తీసేసుకొని వాళ్ళతో బాండ్ ఫామ్ చేసుకొని స్టెబిలైజ్ అయిదామని చూస్తుంది. ఇదేం చేస్తుంది? ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసి బాండ్ ఫామ్ చేసుకుని రిలేషన్లో ఉండి స్టెబిలైజ్ అవుదామా అని చూస్తుంది. అంటే రెండూ కూడా ఇన్స్టేబులే, అంటే రెండూ కూడా అయానిక్ స్టేట్లో ఉన్నాయని అర్థం. ప్లస్లో ఉన్న అయానిక్ స్టేటే, మైనస్లో కూడా ఉన్న అయానిక్ స్టేటే. ఇక్కడ హీలియం అనేది ఎక్కువ అయానిక్ స్టేట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ పీరియాడిక్ టేబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? ఓకే, హైడ్రోకార్బన్ అంటే చూడండి పేరులోనే ఉంది. సో హైడ్రో అంటే ఏంటంటే హైడ్రోజన్, కార్బన్ అంటే కార్బన్ అని దాని అర్థం. అంటే ఏంటంటే ఆ కెమికల్స్ అన్నీ కూడా సో హైడ్రోజన్ కార్బన్స్తో మాత్రమే ఏర్పడి ఉంటాయి. అలాంటి వాటిని హైడ్రోకార్బన్స్ అంటాం. ఇక్కడ హైడ్రోజన్ కార్బన్ తప్ప వేరే ఆటం ఏమన్నా వచ్చి జాయిన్ అయిందా? లేదు కదా. అంటే 4 కూడా హైడ్రోకార్బన్సే. మన వాళ్ళు ఏమడిగారు? సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్నారు. ఓకే, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. దాని కెమికల్ ఫార్ములా ఏదంటే CnH2n+2. CnH2n+2 అనమాట. ఇక్కడ CnH2n+2ని ఏది డినామినేట్ చేస్తుంది? ఇక్కడ చూడండి CH2 అంటే సికి మనం సికి ఇక్కడ ఒక హెచ్ ఇక్కడ ఒక హెచ్ పెట్టామనుకోండి, సికి మొత్తం సి చుట్టూ ఎన్ని బాండ్స్ ఉండాలి? కార్బన్ చుట్టూ 4 ఉండాలి కదా. 4 ఉంటేనే కదా కార్బన్ వ్యాలెన్సీ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ 4 ఉన్నాయా? 2 ఉన్నాయి. కాబట్టి ఇది ఆల్కేన్ కాదు, ఆల్కిన్ కాదు, ఏది కాదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. హైడ్రోకార్బన్స్ అనేవి ఎప్పుడు ఆల్కేన్సే ఉంటాయి. ఆల్కేన్స్ అంటే సింగిల్ బాండ్సే ఉండాలి. సింగిల్ బాండ్స్ ఉన్నాయని మళ్ళీ 2 3 ఉంటే కూడా కాదు, 4 ఉండాలి, సింగిల్ బాండ్స్ ఉండాలి. ఓకే, వాటినే హైడ్రోకార్బన్స్ అంటాం. మరి C2H6 అన్నాం. ఓకే, C2H6, సిని ఇలా రాసి H6 అంటే ఇటుపక్క 3 హెచ్లు ఇటుపక్కన 3 హెచ్లు. అంటే ఇప్పుడు కార్బన్ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నాయండి? ఇటుపక్క 3 ఇటుపక్క 1 4, మొత్తం 4 ఉన్నాయి కదా. సో 4 ఉన్నాయి కాబట్టి మనకు ఇది మనకు కరెక్ట్ అయ్యే హోప్ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, సిని n ప్లేస్లో 2 వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి హెచ్ ప్లేస్లో H2, n అంటే 2 అనుకున్నాం కదా, అక్కడ 2 × 2 అవుతుంది, +2 అవుతుంది. అప్పుడు 2 × 2 అంటే 4 + 2 6. సో C2H6 సాటిస్ఫై అయింది కదా.
మరి ఇక్కడ చూద్దాం C2H2 అన్నాడు. సో C2H2 కూడా రాంగేనండి. Cకి ఇక్కడో హెచ్, ఇక్కడో హెచ్, ఇక్కడో హెచ్, ఇక్కడో హెచ్ ఉండకూడదు. ఓకే, మధ్యలో బాండ్ పెడితే ఆల్కీన్ అయిపోతుంది, కానీ మనకు హైడ్రోకార్బన్స్ ఆల్కీన్స్ కాదు కదా. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అనమాట. C2H4 కూడా ఇది కూడా వ్యాలెన్సీ సాటిస్ఫై అవ్వదు, ఓన్లీ 6 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మీ అందరికి తెలుసు మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం ఏందంట? కార్బన్, కాల్షియం, నైట్రోజన్, ఆక్సిజన్ అన్నారు. మనకు ఆబ్వియస్లీ తెలుసు ఆక్సిజన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్. సో నైట్రోజన్ తక్కువే ఉంటుంది. నైట్రోజన్ మనం రెస్పిరేషన్ త్రూ తీసుకున్న 78%ని ఇన్హేల్ ప్రాసెస్లో తీసుకుంటే సేమ్ 78%ని ఎక్సెల్ ప్రాసెస్లో రిలీజ్ చేస్తాం. ఇక మిగిలిన నైట్రోజన్ ఏమన్నా ఉన్నా ఆ నైట్రోజన్ కాంబినేషన్ ఇంప్యూరిటీస్ అన్ని కూడా యూరిన్ త్రూ యూరియా, యూరిక్ యాసిడ్ ఏదైతే రిలీజ్ చేస్తామో అదంతా నైట్రోజనే, కాబట్టి లోపలేం ఉండదు. కాల్షియం అఫ్ కోర్స్ మనకు బోన్స్లో, మజిల్స్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, కానీ బాడీ మొత్తం కూడా బ్లడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్లో మొత్తం ఆక్సిజనే ఉంటుంది కాబట్టి మనం ఆక్సిజన్నే కన్సిడర్ చేయాలమ్మా. ఓకేనా. ఇకపోతే కార్బన్. సో కార్బన్ ఆబ్వియస్లీ తక్కువగానే ఉంటుంది అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. యాపిల్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్. యాపిల్స్ అనేది దేనికి రిచ్ సోర్స్? సో వైటమిన్ సి అండ్ ఫైబర్, వైటమిన్ ఏ అండ్ స్టార్చ్, వైటమిన్ కే అండ్ గ్లూకోజ్, వైటమిన్ డి అండ్ కార్బోహైడ్రేట్స్ అన్నాం. సో కార్బోహైడ్రేట్స్ అన్నా స్టార్చ్ అన్నా రెండు ఒకటే. అఫ్ కోర్స్ గ్లూకోజ్ అన్నా కూడా ఒకటే. గ్లూకోజ్ ఎక్కువగా గ్రేప్స్లో ఉంటుంది, సో కాబట్టి ఇందులో ఉండదు. సో కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్, స్టార్చ్ అన్నా ఒకటే. ఈ మూడు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మనం ఫ్రూట్లో ఏం తిన్నా అది కార్బోహైడ్రేటే కదా, స్టార్చే కదా, గ్లూకోజే కదా. సో అవన్నీ కూడా ఉంటుంది. కానీ రిచ్ సోర్స్ అని అడిగాం కదా, రిచ్ అని మెన్షన్ చేసినాం కాబట్టి వీటితో కంపేర్ చేస్తే ఏది ఎక్కువ ఉంటుంది అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, యాపిల్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటే అది మోనోసాక్రైడ్ కాదు, డైసాక్రైడ్ కాదు, ఇట్స్ వన్ టైప్ ఆఫ్ పాలీసాక్రైడ్ అని చెప్పొచ్చు. ప్లస్ వైటమిన్ సి ఉంటుంది. సో ఈ వైటమిన్స్ని బేస్ చేసుకుంటే ఏముంటుందంట అంటే వైటమిన్ సి ఉంటుంది. సో యాపిల్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. పుల్లగే ఉంటుంది, ఏదో స్వీట్ యాపిల్స్ చాలా రేర్గా ఉంటాయి కానీ సో గ్రీన్ యాపిల్స్ ఇవన్నీ కూడా కొంచెం సోర్ టేస్టే ఉంటుంది. ఓకే, బికాస్ ఆఫ్ వైటమిన్ సి అండ్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ఎన్ఏ యాక్ట్ యాజ్ ఎ జెనెటిక్ మెటీరియల్స్. సో ఈ క్రింది వాటిలో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ లాగా ఎందులో యాక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్. చూడండి, జెనెటిక్ మెటీరియల్ అంటే మీకు తెలుసు. సో జెనెటిక్ మెటీరియల్ని బేసిక్గా మనం ఏది అని చెప్తామంటే డిఎన్ఏ. సో డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది అంటే న్యూక్లియస్లో ఉంటుంది. దిస్ కైండ్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ యాక్ట్ యాజ్ ఎ జెనెటిక్ మెటీరియల్. అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి క్యారెక్టర్స్ని ట్రాన్స్ఫర్ చేసేది డిఎన్ఏ. ఓకే, బై డిఎన్ఏ ఓన్లీ. సో ద క్యారెక్టర్స్ సో ఫ్రమ్ పేరెంట్స్ టు చైల్డ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా. మరి ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ కాదా? కాదు. ఓకే, ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ కాదు. ఆర్ఎన్ఏ ఎక్కడ ఉంటుంది అంటే రైబోజోమ్స్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది అంటే సెల్లో, న్యూక్లియస్లో ఉంటుంది, ప్లస్ మైటోకాండ్రియాలో కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ద డిఎన్ఏ ఈజ్ ప్రజెంట్ ఇన్ మైటోకాండ్రియా, సో సచ్ కైండ్ ఆఫ్ మైటోకాండ్రియా వర్ కాల్డ్ యాజ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. అలా కాకుండా న్యూక్లియస్లో ఉంటుందా, ఇట్స్ లైక్ నార్మల్ డిఎన్ఏ. ఓకే, సో డిఎన్ఏ ఇస్ లైక్ క్రోమోజోమ్స్ ఇస్ మేడప్ ఆఫ్ నంబర్ ఆఫ్ డిఎన్ఏ. సో సెక్షువల్ క్రోమోజోమ్స్ వల్ల సో డిఎన్ఏస్ అన్ని కూడా పేరెంట్స్ త్రూ స్పోమ్ సెల్స్ నుంచి ఎగ్ సెల్స్ నుంచి వెళ్ళిపోయి జెండర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆ పిల్లల యొక్క క్యారెక్టర్స్కి ఈ డిఎన్ఏస్ అనేవి రీజన్ అవుతాయి అన్నమాట కదా. సో డిఎన్ఏస్ ఇలా ఉంటుంది. డబుల్ హెలిక్స్ డిఎన్ఏ మేడప్ ఆఫ్ 4 కైండ్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ లైక్ సైటోసైన్, గ్వానిన్, అడెనిన్ అండ్ థైమిన్. ఓకే, ఇకపోతే ఆర్ఎన్ఏనేమో ఇలా ఉంటుంది. ఇట్స్ లైక్ సింగిల్ హెలిక్స్ ఆర్ఎన్ఏ. సో ఈ ఆర్ఎన్ఏలో సైటోసిన్, గ్వానిన్, అడెనిన్ అండ్ యురాసిల్. సో సచ్ కైండ్ ఆఫ్ 4 న్యూక్లియోటైడ్స్ ఇస్ మేడప్ ఆఫ్ ఆర్ఎన్ఏ అని చెప్పుకుంటాం. మరి ఈ ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్గా ఎందులో ఉంటుంది? సమ్ వైరసెస్, బ్యాక్టీరియా, ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో అనిమల్స్లో ఉండదండి, ప్లాంట్స్లో కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియాస్లో కూడా తక్కువే. సమ్ వైరసెస్లో కొన్ని రకాల వైరసెస్లో ఇది ఒక ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ లాగా యాక్ట్ చేసి ఒక వైరస్కు ఉన్న క్యారెక్టర్స్ సేమ్ ఇంకో వైరస్లో ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ యాక్ట్ లైక్ యాజ్ ఎ వైరసెస్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి వైరస్లో ఆర్ఎన్ఏ యాక్ట్ యాజ్ ఎ జెనెటిక్ మెటీరియల్ అనమాట. ఓకే, అట్లా ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. మనలో ఏది జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏనే, ఆబ్వియస్లీ, ఇంకా నో డౌట్ అందులో. వాట్ ఈస్ ద పిహెచ్ ఆఫ్ యూరిన్? యూరిన్ యాసిడా, బేసా, న్యూట్రలా?
స్లైట్ యాసిడిక్ కదా, మరి యాసిడిక్ నేచర్లో ఇక్కడ 4 ఆప్షన్స్లో ఏవి ఉన్నాయి? 6.5. ఓకే, సో 6.5 to 6.8 వరకు ఉంటుంది. సో కానీ ఇక్కడ మనకు ఆప్షన్స్లో 5 వరకే ఇచ్చారు కాబట్టి దీన్ని పిక్ చేయాలి. 7 అనేది న్యూట్రల్, ఎలిమినేట్. 8 అనేది బేస్ కాబట్టి ఇది కూడా ఎలిమినేట్. 4 అనేది స్ట్రాంగ్ యాసిడ్ అయిపోద్ది. యూరిన్ స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఇంక అంతే. ఓకే, యూరిన్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది అంటే లైక్ యూరిక్ యాసిడ్ రిలీజ్ అయినా కూడా మరీ అంత స్ట్రాంగ్నెస్ ఏమి ఉండదు, లైక్ 5.96 వరకు ఉంటుంది, అది కూడా మరీ అంత స్ట్రాంగ్ యాసిడ్ అయితే అవ్వదు. ఇక అమోనియాస్ ఇలాంటి గ్వానిన్ ఇట్లాంటివి మేబీ అవ్వచ్చు అనమాట. ఓకే, బట్ అవి కూడా తక్కువే ఉంటాయి. మరి 4 వరకు వెళ్తే ఏ యానిమల్ కూడా సర్వైవ్ అవ్వలేదు కాబట్టి సో ఇది స్ట్రాంగ్ యాసిడ్ అయితే కాదు, ఇట్స్ లైక్ వీక్ యాసిడ్. ఓకే, 6.5 pH అనమాట. సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టొమాటో ఇన్ లీవ్స్? సో స్టొమాటో పత్రరంధ్రాలు ఇదివరకే మాట్లాడినట్టున్నాం, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అని అడిగారు. ఇన్వాల్వ్ ఇన్ ఫోటోసింథసిస్. అఫ్ కోర్స్ ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇన్వాల్వ్ అవుతుంది ఇన్ ద సెన్స్ అది ఏదో యూజ్ అవుతుంది అని కాదండి. ఫోటోసింథసిస్ జరగాలంటే ఇది లీఫ్ అనుకుంటే లీఫ్లో మనకు స్టొమాటోస్ లేదా పత్రరంధ్రాలు ఇలా ఉంటాయి, హోల్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా హోల్స్ అన్నమాట. ఓకే, ఏం చేస్తుంది అంటే ఫోటోసింథసిస్ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి కదా, ఎన్విరాన్మెంట్లో నుంచి తీసుకోవాలి కదా. ఈ స్టొమాటో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని లోపలికి పంపిస్తుంది, మళ్ళీ లోపల రిలీజ్ అయిన ఆక్సిజన్ని బయటకు పంపిస్తుంది అనమాట. కాబట్టి ఫోటోసింథసిస్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పిరేషన్ ప్రాసెస్. అఫ్ కోర్స్ రెస్పిరేషన్కి కావాల్సిన ఆక్సిజన్ని లోపలికి పంపించి లోపల రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపించేది కూడా సో ఈ స్టొమాటోనే కాబట్టి సో దిస్ ఈస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. ఇన్వాల్వ్ ఇన్ ట్రాన్స్పిరేషన్, మెయిన్ స్టేట్మెంట్ ఇదే. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే సో స్టొమాటోస్ నుంచి వాటర్ అనేది కూడా లీఫ్లో నుంచి మొత్తం వేపర్ రూపంలో ఎన్విరాన్మెంట్లోకి బయటకు వెళ్ళిపోతుంది. సో దాన్నే నీటి ఆర్ద్రత లేదా వాటర్ వేపర్ అని చెప్పేసి చెప్పుకుంటాం. హ్యూమిడిటీ అంటాం. ఎన్విరాన్మెంట్లో హ్యూమిడిటీ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ దిస్ ట్రాన్స్పిరేషన్ వల్లనే హ్యూమిడిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ట్రాన్స్పిరేషన్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. తెలుగులో బాష్పోత్సేకం అనేసి చెప్పుకుంటాం. శ్వాసక్రియలో, కిరణజన్య సంయోగక్రియలో, బాష్పోత్సేకంలో మూడిట్లో కూడా స్టొమాటో అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఆల్ ది అబోవ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇవి మనకు సమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి డౌట్స్ ఉన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి సో కింద కామెంట్ బాక్స్లో చెప్తే సో వీ కెన్ డిస్కస్ ఇన్ అదర్ క్లాసెస్.